ముందుగా ఒక కడాయిలో 1 టీ స్పూన్ నూనె వేడి చేసుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు 1/4 కప్ మినప్పప్పు వేసి వేపుకోవాలి. లో ఫ్లేమ్లో మినప్పప్పు రంగు మారి మంచి వాసన వచ్చేదాకా వేపుకోవాలి. ఇలా వేగిన మినప్పప్పు చల్లారిన తర్వాత మిక్సీలో బరగ్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ నూనె వేడి చేసుకొని పెద్ద ముక్కలుగా కోసుకున్న ఒక ఉల్లిపాయ, మీ కారానికి తగినన్ని మిరపకాయలు వేసుకొని ఉల్లిపాయ లైట్గా బ్రౌన్ అయ్యేదాకా వేపుకొని పక్కకు తీసుకోండి. ఇంకొక స్పూన్ నూనె వేడి చేసుకొని 2 టమాటాలని ముక్కలుగా చేసుకొని ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనివ్వండి. నీరు ఆల్మోస్ట్ అయిపోయింది అన్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు మగ్గనిచ్చి దీన్ని కూడా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేయకుండా 1/4 కప్పు కొబ్బరి తురుము వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకొని చల్లారనివ్వండి. ఇప్పటిదాకా వేపి చల్లారించినవన్నీ మనం ఆల్రెడీ పౌడర్ చేసుకున్న మినప్పొడిలో వేసుకొని 1/2 కప్ వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి. చట్నీకి తాలింపు కోసం ఇంగువ, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేపుకొని పోపు వేసుకుంటే మన మినప్పప్పు చట్నీ రెడీ. ఇది ఇడ్లీ, దోశ అండ్ బజ్జీలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.